దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనము చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రేమైన వల్లరా, ఈ దినాన మనము ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలుపంపులు పంచుకుంటూ ఆయన్ను స్తుతించి ఆయన్ను గణపరచడానికి, ఆయన్ను గొప్ప చేయడానికి మనం వచ్చి ఉన్నాం. ఈ దినాన ఈ సమయంలో ఆయన మాత్రమే గణపరచబడాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి. దేవుడు నీ నుంచి నా నుంచి అంతకంటే ఏది కోరుకోవడం లేదు. మనం రక్షించుకున్నాడు. మన రక్షణ నిమిత్తమై ఆయనైతే అవమానములు, నిందలు భరించాడు, గాయములు పొందినాడు. అయితే మన నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ఆయన్ను ఆరాధించాలి. అది మాత్రమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం చదువుకున్నటువంటి యొక్క వచన భాగంలో ఆయన తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు అంటే తనకు తానే, అందులో ఎవరి బలవంతం లేదు. తనకు తానే మన కొరకు అప్పగించుకున్నాడు లేక అర్పించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17, 18 2 వచనాలు కూడా చదివితే మంచిది. అక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను అన్నాడు. ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు, నేను నా అంతటా నేనే దాన్ని పెట్టుతున్నాను. బలవంతంగా కాదు, ఆయన తన ఇష్టపూర్వకంగా మన కొరకు అర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. తనకు తానే ఆయన అర్పించుకున్నాడు. మరొక మాట చెప్పాలంటే, మనకు ప్రత్యామ్నాయంగా, మనకు బదులుగా మన యొక్క స్థానంలో తాను నిలబడుకోవడానికి, తాను అర్పించుకోవడానికి, అర్పణగా బలియాగంగా కావడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు, ఇష్టపూర్వకంగా ఆయన అర్పించుకున్నాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. తను తానే కాబట్టే పాపముగా చేయబడ్డాడు. కాబట్టే ఆ పాపానికి రావాల్సిన శిక్ష కొరకై ఆయన తను తానే అర్పించుకున్నాడు, ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు అనే సంగతి దేవుడు ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తను తానే మన కొరకు అర్పించుకోవడానికి గల కారణం ఉంది, ఒక ఉద్దేశం కలిగి ఆయన తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మనం ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, మన కొరకు అనే మాట. ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు, మన కొరకు దిగి వచ్చాడు, మన కొరకే అర్పించుకున్నాడు, తనకు తానే అర్పించుకున్నాడు, ఇంకా వేరేది కాదు. కానీ ఇది కూడా అందులో ఉన్న కారణం మనం చూస్తే, ఈ మనం చదువుకున్నటువంటి భాగంలో అక్కడ ఏమన్నాడంటే, మనల్ని సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి విమోచించడానికి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తను తానే అర్పించుకున్నాడు అంటే, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి. అంటే మనం ఎలా ఉన్నాం? సమస్తమైనటువంటి దుర్నీతితో మనం నిండి ఉన్నాం. ఈ సమస్తమైనటువంటి దుర్నీతి అంటే ప్రతి విధమైనటువంటి పాపం, ప్రతి విధమైనటువంటి దుష్టత్వం, తర్వాత దేవునికి మనం చేసినటువంటి తిరుగుబాటు, అవిధేయత, ఇవన్నీ కూడా ఆ సమస్తమైన దుర్నీతిలో మనకు కనబడుతూ ఉన్నాయి.
మన జీవితాలు సరైనటువంటి జీవితాలు కావు, వంకర జీవితాలు అని చెప్పాలి. దేవుని యొక్క మార్గాలు సరైనటువంటివి, కానీ మన జీవితాలు వంకరమైనటువంటివి, మన ఇష్టానుసారంగా మనం జీవించినటువంటి వారు. ఆ మాట కూడా చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయాడు. వంకర మార్గం, తనకిష్టమైన మార్గం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చివరి వచనంలో మరి ఎలాగ జీవిస్తూ ఉన్నారు చూడండి. ఆ మాట న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను. మన పరిస్థితి కూడా అదే. మన ఇష్టానుసారంగా మనకి ఏది ఇష్టం అనిపిస్తే అది ఎవరికి ఇష్టం కాదు, దేవునికి ఇష్టం కాదు. దేవునికి విరోధముగా మనం జీవించినటువంటి వారు. కాబట్టి ఆ సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనం విమోచించడానికి తన్ను తానే ఆ శిలువకు అర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో కూడా, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక మాట చూస్తాం. 45 వచనం, మార్క్స్ వార్త 10:45, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అనేకుల యొక్క విమోచన, అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన తను తానే అర్పించుకోవడానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుంచి విమోచించడానికి. మనం ఆ దుర్నీతితో నిండి ఉన్నాం, పాపంతో నిండి ఉన్నాం, దుష్టత్వంతో నిండి ఉన్నాం. అలాంటి మనల్ని విమోచించడానికి ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. ఎవరి బలవంతం లేదు, ఆయన అంతటికు ఆయన్ని దానికి అర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత రెండవ కారణం మనం చూస్తే తీతుకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 14వ వచనంలో ఇంకో మాట ఏమనుందంటే, అక్కడ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని మనను పవిత్రపరచుటకు ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. మనలను సమస్త దుర్నీతి నుంచి విమోచించడానికి, మనలను పవిత్రపరచడానికి, లేక పరిశుద్ధులుగా చేయడానికి తన్ను తానే అర్పించుకున్నాడు. ఎందుకు అంటే, మనము పవిత్రపరచబడకపోతే, మనం పరిశుద్ధులము కాలేకపోతే పరలోక రాజ్యంలో మనం చేరలేము. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన దగ్గర ఉండబోయే మనం, ఆయన సన్నిధిని కోరుకునే మనం, ఆయనతో ఉండాలని ఆశించే మనకు పరిశుద్ధత అవసరం. కాబట్టి మనల్ని పవిత్రపరచడానికి, మనం శుద్ధి చేయడానికి ఆయన తను తానే అర్పించుకున్నాడు. మనలో ఉన్నటువంటి మాలిన్యమును తొలగించడానికి. ఏం మాలిన్యం ఉంది? ఇహలోక మాలిన్యం. ఇహలోకములో ఉన్నటువంటి ఏదైతే దేవుని దృష్టికి అది అపరిశుద్ధంగా కనిపిస్తూ ఉందో అదంతా కూడా మనలో చేరుకుంది. కాబట్టి దాన్ని శుద్ధి చేయాలి. దాన్ని శుద్ధి చేస్తేనే మనం పవిత్రులమవుతాం. ఆ యొక్క తలంపు కలిగినటువంటి వాడుగా ఆయన తనకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. మరొక మాట చెప్పాలంటే, దేవునికి అంగీకారయోగ్యంగా మనం ఉండాలంటే మనం పరిశుద్ధులం కావాలి. మనం పవిత్రం కాకపోతే దేవునికి అంగీకారయోగ్యంగా మనం ఉండలేం. కాబట్టి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళేసరికి మనం ఎలా ఉండాలి? మనం పరిశుద్ధులంగా ఉండాలి. కాబట్టి ఆయన తను తానే మనల్ని పవిత్రపరచుటకై తను తానే అర్పించుకున్నాడు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపం, ఇందాకే అనుకున్నాం, సమస్తమైన దుర్నీతి, అనేక విధములైనటువంటి పాపము చేత, ప్రతి విధమైనటువంటి పాపము, దుష్టత్వం, దేవునికి విరోధమైన కార్యాలతో నిండి ఉన్న మనల్ని ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికి యేసు యొక్క రక్తం అవసరమైంది.
మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తం అవసరం కనుక ఆయన అర్పించుకున్నాడు, తనకు తానే అర్పించుకున్నాడు. ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం అదే. మానవుల యొక్క రక్షణార్థమే వచ్చాడు ఆయన, మానవులను విమోచించడానికి వచ్చాడు. అది కూడా సమస్తమైన దుర్నీతి నుంచి, బంధకాల్లో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి వచ్చి తనకు తానే అర్పించుకున్నాడు. మనల్ని పవిత్రులుగా చేయడానికి తను తానే అర్పించుకున్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏం శుద్ధి చేయాలి? మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయాలి. మన మనస్సాక్షి కూడా పవిత్రపరచబడాలి. మనస్సాక్షి మళ్ళీ దోషారోపణ చేయకూడదు. ఆ విధంగా శుద్ధి చేయడానికి, పవిత్రపరచడానికి ఆయన తను తానే అర్పించుకున్నాడు. ఆయన యొక్క రక్తం మన కొరకై చిందించి ఉన్నాడు. చివరిగా అదే తీతుకు రాసిన పత్రిక 2:14లో మనం కనిపించే మరొక మాట ఏంటంటే, తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు అని. ఆయన మన కొరకు అర్పించుకున్నటువంటి ఒక అంతిమ ఉద్దేశం, ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన సొత్తుగా చేసుకోవడానికి, అంటే ఆయన వారినిగా మనం చేసుకోవడానికి, ఆయనకు చెందిన వారంగా మనం ఉండడానికి అని. రక్షించడం మాత్రమే కాదు, విమోచించడం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా చేసి పవిత్రపరిచి తన వారినిగా చేసుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే టు మేక్ ఈజ్ ఓన్ అని. ఆయనకు సొంత వారినిగా మనం చేసుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు. మరి ఆయన సొత్తు అన్నప్పుడు మనం ఎవరు? ఆయనకు చెందినటువంటి వారు. విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అర్పించుకోవటాన్ని బట్టి, ఆయన కాల్చిన అమూల్యమైనటువంటి రక్తమును బట్టి ఆ వెల చెల్లించి, పాపానికి ఏ వెల అయితే చెల్లించాలో, విమోచించడానికి ఏ వెల అయితే చెల్లించాలో పూర్ణంగా, ఇంకా ఏది ఇంకా నిలవలేదు, సంపూర్ణంగా సమర్పించి మనల్ని విమోచించుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయనకు చెందినటువంటి వారు. మరి ఆయన కొరకు మనం ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండాలని ఆయన తనకు తానే అర్పించుకున్నాడు అని మనం చూస్తాం. ఇదే మాటలు పేతురు రాస్తూ కూడా అంటాడు, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఉండాలి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం అని అంటూ పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని చేసినట్టుగా అక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని విమోచించి పవిత్రపరిచి ఆయన సొత్తుగా చేసుకోవాలి. దానికి ఆయన అర్పించుకోవాల్సి వచ్చింది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన్ని వచ్చి అర్పించుకోవాల్సి వచ్చింది అని మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో కూడా ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. మనల్ని ఏం చేస్తా అలా ఆనాడు ఇశ్రాయేలుకు సంబంధించినటువంటిది, కానీ వారితో సహపౌరులం కానప్పటికీ ఆయన ఆ సహపౌరసత్వాన్ని మనకి ఇచ్చాడు. ఆయన వారికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. వారి కొరకు రక్తం చిందించలేదు, మన కొరకు రక్తం చిందించాడు. ఆయన మనల్ని ఎక్కువగా ఎంచినాడు కాబట్టే మనం తన స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చూస్తే ఎంత ప్రేమ మనకు కనిపించేది. దీంట్లో అంతట్లో కూడా ఆయన ప్రేమ, ఇందులో మనదేం లేదు. మనం సమస్త దుర్నీతితో నిండి ఉన్నాం, అపవిత్రులంగా ఉన్నాం, సాతాను సొత్తులుగా ఉన్నటువంటి వారం. ఇది మన యొక్క పరిస్థితి. మనము ఎంతమాత్రం ఆయన్ను వెదకలేదు అని కూడా పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఆయన వెదకలేదు, ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి, ఆయనే వచ్చి, ఆయనే అర్పించుకొని, ఆయనే మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. ఇది గొప్ప ప్రేమ, దీన్ని మనం వర్ణించలేము. ప్రియమైన వాళ్ళ బళ్ళను మనం సమీపించినప్పుడు
బలలో మనకు జ్ఞాపకం చేసేటటువంటి ఇదే. మన ప్రభు మన కొరకు తను తానే మనకు బదులుగా ఆయన అర్పించుకున్నాడు. ఎందుకంటే మనల్ని దేవునికి అంగీకారయోగ్యంగా ఉండే విధంగా పవిత్రపరచడానికి, తర్వాత ఆయనకు చెందిన వారంగా మనల్ని చేయడానికి, తన సొత్తుగా చేయడానికి ఆయన తానుగానే అర్పించుకున్నాడు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనల్ని ఆయన విమోచించాడు, పవిత్రపరిచాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన స్తుతించడం, ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేనంతటి వాడిని, ఆయన సమస్తమైన దుర్నీతితో నిండినటువంటి వాడిని, అపవిత్రుణ్ణి, అటువంటి నన్ను సాతాను సొత్తుగా ఉండి వాని బంధకాల్లో ఉండి నేను అల్లాడుతున్నటువంటి వాడిని నన్ను విడిపించావు, విమోచించావు, నువ్వు వెల చెల్లించావు, నన్ను శుద్ధినిగా చేసావు, నీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ సొత్తు అయినటువంటి జనంగా నన్ను చేసుకున్నావు, నీకు చెందిన వానిగా నన్ను చేసుకున్నావు అని ఆయన్ను మనసారా స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన కోరుకునేది అదే, విరిగి నలిగినటువంటి హృదయాలతో ఆయనకు స్తోత్రం చెల్లిస్తే చాలు, దాన్ని అంగీకరిస్తాడు ఆయన. దాన్ని బట్టి ఆయన తృప్తి పడేవాడుగా ఉన్నాడు కనుక అలాంటి ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపించునుగాక.